వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివ. మనమైతే ఇప్పుడు విజయనగరం కేంద్రంలోని అయ్యన్నపేటలో ఉన్నాము. ఇక్కడ తేడ ప్రసాద్ పట్నాయక్ అలానే తేడ వసంతలక్ష్మి గారి కుమారుడు తనీష్ ఉన్నారు. వాళ్ళని అయితే మనం ఒకసారి కలవడానికి రావటం జరిగింది. ఏంటంత స్పెషల్ అని అంటున్నారా? స్పెషల్ అని అంటే తల్లి త్యాగం, కొడుకు విజయం అని చాలా గర్వంగా చెప్పొచ్చు. వసంతలక్ష్మి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాము. అంటే భార్యగా, కోడలిగా, తల్లిగా, ఒక గురువుగా తను ఎన్నో విధులు నిర్వహిస్తున్నారు. ఆవిడకున్నవి 2 చేతులు, కానీ 10 చేతులతో వర్క్ చేస్తూ తన కంటి పాప బాబు తనీష్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నాడు. అలానే కిడ్నీ సమస్య కూడా వచ్చింది. కిడ్నీ సమస్య వచ్చినా సరే అధైర్యపడకుండా నా కొడుక్కి నేను నా రక్త మాంసాలు ఇచ్చి ప్రాణం పోసాను, నా ఒంట్లో ఒక పార్ట్ని నేను ఎందుకు ఇవ్వలేను అంటూ ధైర్యంగా ముందుకొచ్చారు. మరి ఏమి ఇచ్చారు ఏంటన్నది ఆ మాటలో తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం, బాబుకి చిన్నప్పటి నుంచి అనారోగ్య కారణాల వల్ల అంటే పుట్టిన ఎన్ని రోజులకి మీకు తెలిసింది బాబుకి కిడ్నీ ప్రాబ్లం ఉంది అని? 1 year తర్వాత తెలిసింది మేడం. 1 year తర్వాత తెలిసింది కిడ్నీ ప్రాబ్లం ఉందని. అంటే బాబుకి కిడ్నీ ఇవ్వాలి అంటే దాతలో సపోర్ట్ కావచ్చు, లేదంటే ఆ ప్రయత్నాలు చేశారా? అంటే దాతలు ఎవరు ముందుకు రాకపోవడం వల్ల మీరు కిడ్నీ ఇవ్వాల్సి వచ్చిందా? అలాగేం కాదు మేడం. ఫస్ట్ అదే రవిరాజ్ సార్ దగ్గరికి వెళ్తే ఇలా కిడ్నీ ప్రాబ్లం ఉందమ్మా అని అన్నారు. అయితే ఏదైనా ట్రాన్స్ప్లాంటేషన్ అయితే చేయాలి, బయట వాళ్ళైతే పనికిరాదు, అయితే పేరెంట్సే అవ్వాలి అని అన్నారు. అయితే మీ బ్లడ్ గ్రూప్, బాబు బ్లడ్ గ్రూప్ కూడా ఒకటే, అయితే ప్రాబ్లం ఉండదు అని అన్నారు. లక్కీగా మా హస్బెండ్ది, నాది, బాబుది, ముగ్గురిది కూడా ఏ పాజిటివ్. అందువల్ల ప్రాబ్లం లేదమ్మా, అయితే ఎప్పుడైనా అది చేసుకోవచ్చు. అయితే బాబుకి వీక్గా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు పనికిరాదు, ఒక 10 years అయిన తర్వాత అయితే కొద్ది పెద్దవాడు అవుతాడు కాబట్టి ప్రాబ్లం ఉండదు, తట్టుకోగల శక్తి కూడా ఉంటుంది అని అన్నారు. ఈ 9 years కూడా అలాగే అతని దగ్గర ట్రీట్మెంట్ కంటిన్యూషన్ చేసాము. 9 years కంప్లీట్ 10th year వచ్చిన తర్వాత సార్ దగ్గర అదే సార్ అన్నారు, అయితే ఇయర్ చేసేద్దాము ప్లాన్ చేస్తే అప్పుడు స్టార్ట్ చేస్తాం మేడం. ఏ ఇయర్లో చేశారు మేడం సర్జరీ? మార్చ్ 8, 2021 మేడం. అప్పుడు మీరు కిడ్నీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇద్దరు ఆరోగ్యం బాగానే ఉందా? బాగానే ఉంది మేడం, ఇద్దరం కూడా బాగానే ఉంది, ఏ ప్రాబ్లమ్స్ అయితే లేవు. నేను కూడా ఎప్పుడులాగా రెగ్యులర్గా పనులు చేసుకుంటున్నాను. అంటే అంతకుముందు ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలానే కంటిన్యూషన్ చేస్తున్నాను. ఇది నాకు ప్రాబ్లం లేదని అయితే లేదు, హ్యాపీగానే ఉన్నాను. బాబు కూడా ఇప్పుడు హెల్తీగా ఉన్నాడు. అప్పుడులో తరచూ తనకి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉండే, ఫీవరు, పెయిన్స్ ఏవోటి వస్తూనే ఉండేవి. ఇప్పుడు యూరిన్ పెయిన్ రావడం ఇవన్నీ వస్తుండేవి. ఇప్పుడైతే ఏం లేదు, హెల్తీగా ఉన్నాడు. హైట్ వెయిట్ కూడా గ్రోత్ బాగా వచ్చింది, బాగుంది మేడం, ప్రాబ్లం అయితే లేదు. మీరు కూడా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. అంటే చాలా మందికి భయం ఉంటుంది, అమ్మో అంటే మనం కిడ్నీ కావచ్చు ఏదైనా ఇస్తే మళ్ళీ మనం పనులు చేసుకోలేమేమో, ముందులాగా మనం తిరగలేమేమో అనే భయం అని ఉంటుంది. మ్యాక్సిమం ఏంటంటే దాతల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, కానీ అదంతా మీరు ఆలోచించకుండా చాలా ధైర్యంగా ముందుకు వచ్చారు. అంటే ఈ ప్రాబ్లం గురించి మీరంటే అవేర్నెస్, ఒక విధంగా మీరు చాలా అవేర్నెస్ తీసుకొచ్చారు. ఇంకా మీరు ప్రజలకు ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? ఇటువంటి కార్యక్రమం చెప్తాను మేడం, ఖచ్చితంగా చెప్తాను. అంటే కిడ్నీ ఇచ్చినంత మాత్రాన్ని ప్రాబ్లం అయితే ఉండదు మేడం. చాలా మంది ఇది ఇవ్వడం వల్ల ఏమైనా సమస్యలు, వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి ఏమైనా అవుతుందేమో అని చాలా భయపడుతుంటారు. ఇది ఇవ్వడం వల్ల అయితే ఖచ్చితంగా ఏ ప్రాబ్లం ఉండదు, మనం హ్యాపీగానే ఉంటాం, మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండదు. నెక్స్ట్ ఇంకోటి అంటే వాళ్ళకి కూడా మనం వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి కూడా మనం వాళ్ళకి లైఫ్ ఇచ్చినట్లు ఉంటుంది. ఖచ్చితంగా ఇది మాత్రం ఇవ్వచ్చు. అంటే ఈ బాబు పుట్టిన 1 year నుంచి కూడా కిడ్నీ అనేది కంపల్సరీగా మార్పిడి అనేది వేయాలి, దాతలు ఎవరైనా ఇవ్వాలి. అది ఇవ్వటం మీరు ఇచ్చారు, డొనేట్ చేశారు కాబట్టి ప్రాబ్లం లేదంటే ఇది ప్రాసెస్ అంతా ఎలా నడిచింది మేడం? అంటే ఇంచుమించు ఒక 10 years నుంచి ప్రాసెస్ అనేది నడుస్తుంది. అంటే అంత ఈజీగా, అంటే మీరే డొనేట్ చేస్తున్నారు కాబట్టి ఈజీగా అయిందా ప్రాసెస్? ఎవరెవరి పర్మిషన్ తీసుకున్నారు? ఆర్డీఓ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకున్నాం మేడం. నెక్స్ట్ డిఎస్పీ ఆఫీస్ నుంచి కూడా పర్మిషన్ తీసుకున్నాం. నెక్స్ట్ మా ఫాదరు, మదరు, మా సిస్టర్స్, ఇలా వీళ్ళందరూ పర్మిషన్స్ తీసుకోవడం వల్ల వీళ్ళందరూ ఓకే చేసిన తర్వాత అప్పుడు హాస్పిటల్లోని పర్మిషన్ తీసుకొని అప్పుడు ఓకే చేసిన తర్వాత సర్జరీ స్టార్ట్ చేసాం మేడం. అంటే ఫ్యామిలీ మెంబర్స్, మీ అమ్మ నాన్న అలానే మీ అక్క చెల్లెళ్ళ పర్మిషన్ తీసుకున్నారు, ఇదంతా ఒక ఎత్తు. మరి సర్జరీకి ఎంత అమౌంట్ వరకు అయింది?
20 lakhs అయింది మేడం. 20 lakhs. అంటే మీరు కుటుంబ సభ్యులు పెట్టుకున్నారా లేదంటే ఎవరైనా ప్రొవైడ్ చేశారా? కొంత మా అత్తగారు మామగారు సహాయం చేశారు మేడం. నెక్స్ట్ ఏంటంటే మా ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు, ఫ్రెండ్స్, నెక్స్ట్ స్వచ్ఛంద సంస్థలు వీళ్ళందరూ కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు మేడం. అందువల్ల సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది, పిఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. దీనివల్ల మేము ముందడుగు వేయగలిగాం. దానిలోని సర్జరీ స్టార్ట్ చేసాము. అదే టైంలోని కరోనా స్టార్ట్ అయింది. ఈ టైంలోని ఎవరు కూడా లోపలికి అలౌ చేయడానికి వీల్లేదు. మాకు ఎస్కర్ట్గా మా హస్బెండే ఉండేవారు. అతనే మొత్తం అన్ని పనులు, మొత్తం A to Z అన్ని పనులు మాకు బాగా చేశారు. ఈరోజు హ్యాపీగా ఉన్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనే, మా హస్బెండే. అంటే ఇద్దరు పేషెంట్లు ఇంట్లో ఉండి ఎన్ని రోజులు రెస్ట్ తీసుకున్నారు మీరు? 1 year తీసుకున్నాం. 1 year తీసుకున్నారు. 1 year కంప్లీట్ గా అసలు బెడ్ రెస్ట్ ఫుల్ గాను. 1 year కూడా ఆయనే చూసుకున్నారు. అంతా మీ ఇద్దరికి సపోర్టింగ్ మొత్తం అన్ని అతనే చూసుకున్నారు మేడం. మీకు స్కూల్ కూడా ఏదో ఉంది అని తెలిసింది. ఏంటి మేడం స్కూల్ ఎక్కడ ఉంది? మీరే చూసుకుంటారా అదంతా? మా హస్బెండ్ నేను చూసుకుంటాను మేడం. అయ్యన్పేట జంక్షన్ లోని మదర్ తెరిసా కిడ్స్ స్కూల్ అని ఉంది మేడం. మా ఇద్దరం చూసుకుంటాం. నర్సరీ నుంచి నర్సరీ, LKG, UKG ఓన్లీ కిడ్స్. ఫ్యామిలీని చూసుకుంటూ, మీ అత్తమ్మ వాళ్ళని చూసుకుంటూ, అలానే ఒక స్కూల్, ఇంట్లో మీకు ఇద్దరు పిల్లలు, అలానే స్కూల్లో ఒక 60 మెంబర్స్ ఉంటారా? 60 మంది ఉంటారా పిల్లలు? మొత్తం 62 మంది మీకు పిల్లలు. వీళ్ళందరినీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? అది అలవాటు అయిపోయింది మేడం. మెయిన్ ఓపిక ఉండాలి. ఈ ఓపిక లేకపోతే ఈ పని ఏది చేయలేము. అది మెయిన్. ఓపికతోనే ఏదైనా చేయగలుగుతాం. మెయిన్ అదే. చిన్న పిల్లలు కదా అందరూ. ఇప్పుడు నర్సరీ, LKG అంటే చాలా చిన్న పిల్లలు. ఇప్పుడు పెద్ద క్లాస్ పిల్లల్ని మేనేజ్ చేయడం ఒక ఎత్తు, చిన్న పిల్లల్ని టీచ్ చేయటం కానీ వాళ్ళ ప్రతిదీ మనం అంటే ఒక తల్లి ఎలా చూసుకుంటుందో ఒక టీచర్ గా మీరు అంతకంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది. మరి ఎలాగా? ఖచ్చితంగా మేడం. మదర్ తర్వాత మనమే సెకండ్ మదర్ వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పలేని విషయాలన్నీ కూడా మన దగ్గర చెప్తారు. వాళ్ళ మదర్ ఏదైనా దెబ్బలాడే అనుకోండి మాకు చెప్తారు, మేము చెప్తాంలే అమ్మని అని వాళ్ళకి కలిసిపోవాలి. మనం మదర్లా కలిసిపోయి ఫ్రీగా ఉంటే వాళ్ళు బాగానే ఉంటారు. తనీష్ ఉన్నాడు. మరి తనీష్ వాళ్ళ మమ్మీ రక్తాన్ని పంచుకొని పుట్టాడు, అలానే అన్నాన్ని పంచుకొని పుట్టాడు. అంతేకాకుండా వాళ్ళ అమ్మగారు కిడ్నీ కూడా అంటే తన పార్ట్లో, తన బాడీలో ఉన్న ఒక పార్ట్ తన కొడుక్కి ఇచ్చారు. మరి తనీష్ వాళ్ళ అమ్మగారి గురించి ఏమంటాడో మరి విందాం. హాయ్ నానా. హాయ్ మేడం. ఎలా ఉన్నావు? బాగున్నాను. అంటే మమ్మీ కిడ్నీని నీకు ఇచ్చి నీకు ఒక విధంగా అంటే 2 కళ్ళు కాదు అంతకంటే ఎక్కువ మమ్మీకి ఏమి ఇద్దాం అనుకుంటున్నావు నువ్వు ఇన్ ఫ్యూచర్ లో? బాగా చూసుకుందాం అనుకుంటున్నాను. ఏమవుతావు పెద్ద అయిన తర్వాత? ఇంజనీర్ అవుతాను. ఇంజనీర్. ఓకే. పెద్ద అయితే ఇంజనీర్ అవుతాను అంటున్నాడు. అంటే చిన్నప్పటి నుంచి కూడా తనకి ఎంత హెల్త్ బాగోపోయినా 2 కళ్ళతో, అంటే తల్లి తండ్రి ఇద్దరు, ప్రసాద్ గారు అలానే వసంత లక్ష్మి గారు కూడా బాబునే పంచ ప్రాణాలుగా అనుకొని, అంటే 2వ సంతానం అనమాట. ఫస్ట్ పాప ఉంది, తర్వాత తనీష్ 2వ వాడు. తనీష్కి అంటే ఎంత అనారోగ్యంతో ఉన్నా సరే వీళ్ళు ముందు ఉండి మా కొడుక్కి మేము ఏ అనారోగ్యమైనా సరే మేము ఉండగా ఏమి కాదు అనే ధైర్యాన్ని ఇచ్చి, వాళ్ళు ధైర్యాన్ని నింపుకొని ఒకరికొకరు ధైర్యంగా చేసుకొని కిడ్నీ ఇవ్వాలి, బాబుకి కిడ్నీ మార్పిడి కంపల్సరిగా చేయాలి అన్నప్పుడు మేము ఇస్తాము అని ముందుకొచ్చి ఇచ్చారు. అనారోగ్యము అనేది ఇప్పుడు పక్కన పెట్టేసి తనకంటే తల్లి త్యాగం కొడుకు విజయం అనే చెప్పాలి. ఎందుకంటే అప్పుడు అనారోగ్యం అనే మాట దరిదాపులకి రానివ్వలేదు. పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. చిన్న టెస్టులు అలానే మెడిసిన్ ఇవన్నీ కంటిన్యూ చేస్తూనే 10th లో 446 మార్కులు సాధించి అంటే తల్లి కళల్ని తండ్రి కళల్ని నెరవేర్చాడు అని అయితే చెప్పొచ్చు. ఇంజనీరింగ్ అవుతాను, ఇంజనీర్ చేస్తాను, నేను పెద్ద ఇంజనీర్ అవుతాను, మా అమ్మని బాగా చూసుకుంటానని అయితే చెప్తున్నాడు తనీష్. నాన్న ఆల్ ది బెస్ట్ నాన్న. నువ్వు మమ్మీని బాగా చూసుకోవాలి, డాడీని బాగా చూసుకోవాలి, మంచి పొజిషన్ లో ఉండాలి. ఓకేనా మేడం? అంటే ఇప్పుడు సర్జరీ 1 year, అదే ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది? 10 years? 5 years. 5 years అవుతుంది. 5 years నుంచి అంటే హెల్త్ పరంగా హెల్తీగా ఉన్నారు ఇద్దరు కూడాను. అంటే మెడిసిన్ ఇంకా వాడుతున్నారు ఇద్దరు, లేదంటే ఫుడ్ అయితే ఎలా ఉంటుంది? నాకైతే మేడం 1 year మెడిసిన్, తర్వాత అప్పటి నుంచి నాకు మెడిసిన్ అయితే లేదు. బాబు మాత్రం అప్పటి నుంచి కంటిన్యూషన్ డైలీ మెడిసిన్ వాడుతున్నాడు. కొద్ది రోజు వాడాలని చెప్పారు. డైట్ అయితే మాత్రం నేనే ప్రిపేర్ చేస్తాను.
బయట ఫుడ్ అయితే పనికిరాదు ఎట్టి పరిస్థితిలోని. నేనే ప్రిపేర్ చేసి రోజు చూసుకుంటాను. అన్ని తినొచ్చా బాబు? మొత్తం ఫుడ్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి లేవు కదా? అన్ని తినొచ్చు మేడం, కాకపోతే అన్ని వేడివేడిగా ఫ్రెష్ గా అప్పటికప్పుడే చేసి పెట్టాలి మేడం. ఇప్పుడు ఏ కాలేజ్ లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నారు బాబుని? ఆర్కేలో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇంకా పాప ఇంటర్ కంప్లీట్ అయిపోయింది మేడం. కంప్లీట్ అయిపోయింది. సర్జరీ అనేది ఒక ఎత్తు అయితే మేడం, ఈ 10 years అంటే బాబు పుట్టిన దగ్గర నుంచి సర్జరీ వరకు కూడా ఎప్పుడు బాబు పరిస్థితి ఎలా ఉంటుందో అని తెలిసేది కాదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉండేది. ఇక్కడ సడన్గా లోకల్ హాస్పిటల్ తీసుకెళ్దామంటే పనికిరాదు, కంపల్సరీగా వైజాగ్ అపోలోకి తీసుకెళ్ళాలి. టెస్ట్లు ఇవన్నీ అంటే ఒకసారి వెళ్తే 2-3 days అలా హాస్పిటల్లోనే ఉండడము. అంటే ఎప్పుడు ఏ పరిస్థితి ఎలా ఉంటుంది అని మాకు అర్థమయ్యేది కాదు. ఇతను నేను బాగా ఇబ్బంది పడ్డాం. మాకన్నా బాబు మాకు మెయిన్ సపోర్ట్ చేశాడు మేడం. అంటే చిన్నపిల్లలు మామూలుగా అయితే జనరల్గా అయితే ఇంజెక్షన్ అంటేనే అసలు పేచి పెట్టేస్తారు, కానీ తను మొదటి నుంచి కూడా మాకు ఏ రోజు కూడా సర్జరీ అదే టెస్ట్లు కానీ ఎప్పుడు కూడా మాకు ఇబ్బంది. ఈవెన్ ఇప్పటికి కూడా చిన్నప్పటి నుంచి మేడం టాబ్లెట్స్ అంటే కొద్ది రోజులు అదే 10 years నుంచి టాబ్లెట్స్ అయితే వేస్తున్నాము. అప్పుడు కూడా తను నేను ఎయ్యనని ఏ రోజు కూడా పేచి పెట్టలేదు మేడం, చక్కగా వేసుకుంటున్నాడు. చాలా అంటే ఇంత సర్జరీ అయిందంటే అంత ఈజీ కాదు, కానీ ముందు ప్రాసెస్ చాలా ఉన్నది. ఇవన్నీ తట్టుకొని మానసికంగా మా ఇద్దరం దృఢమైపోయాం మెయిన్. అందువల్ల మాకు అంత ప్రాబ్లం అనిపించలేదు. ఎందుకంటే నా 10 years శుభ్రంగా బాగా ఇబ్బంది పడ్డాం, వాడు చాలా ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు ఈ సర్జరీతోనే తను హ్యాపీగా ఉంటాడు అని ఒక మనోధైర్యంతోనే మేము ఇందులోకి అడుగు పెట్టాం మేడం. అంటే మీ ధైర్యం కావచ్చు, బాబు నిజంగా హెల్తీగా, అంటే ప్రాబ్లం అనేది ఒక కిడ్నీకి, తను నిజంగా చాలా హెల్తీ స్ట్రాంగ్ గా ఉన్నాడు. బాబు సపోర్ట్, అలానే మీ హస్బెండ్ సపోర్ట్, మీ సపోర్ట్, నిజంగా మీ ధైర్యాన్ని నిజంగా హ్యాండ్స్ ఆఫ్. ఎందుకంటే బాబుని అలా చూస్తూ ఉండి, ఎందుకు నేను ఒక తల్లిని, బాబుకి చిన్న ఇంజెక్షన్ చేస్తే మనం చాలా గింజుకుపోతుంటాం. ఇంజెక్షన్ అంత చిన్నవాడికి అంత ఇంజెక్షన్ ఏంటి అనే బాధ మనకు ఉంటది, కానీ అవన్నీ మీరు తట్టుకొని ఈ రోజు అంత బాధను కూడా దిగమింగుకొని ఈ రోజు మీరు నవ్వుతూ చక్కగా మాట్లాడుతున్నారు మేడం. ఎందుకంటే వాడు పడుతున్న బాధ చూసి మేము చాలా, మా ఇద్దరం కూడా ఏడ్చుకునే రోజులు చాలా ఉన్నాయి మేడం. అంటే మాకు కంటిన్యూషన్ నిద్రలు కూడా లేని రోజులు ఉన్నాయి. అంటే వాడు పెయిన్ తోని ఫీవర్ తోని ఉంటే ఇద్దరం చాలా ఫేస్ చేసాం మేడం. అలా ఎత్తుకొని అలా ఆడించి వాడికి దగ్గరుండి చూసుకొని ఇవన్నీ చూసుకొని ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాం మేడం. హ్యాపీగానే ఉంటారు మేడం. నిజంగా ఇద్దరికి కూడా నిజంగా మరొకసారి చెప్తున్నాను, నిజంగా మీరిద్దరు అందులో మీ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. మీ త్యాగం ఎక్కడికి పోదు. మీ బాబు నిజంగా మీరెంత కళ్ళతో ఎంత దుఃఖాన్ని దిగమింకొని ఉన్నాడో, బాబు కూడా మీకు మంచిగా చూసుకుంటాను మా అమ్మని అని అయితే బాబు కూడా అంతే స్ట్రాంగ్ గా ఉన్నాడు. చూసారు కదా, తన తల్లి త్యాగం ముందు బాబు అయితే నిజంగా విజయం సాధించాడు. ఇప్పుడు ఇంటర్లో కూడా జాయిన్ అవ్వబోతున్నాడు. ఇంకా బాబుకి మంచి ఫ్యూచర్ ఉండాలి. అలానే ఆ తల్లి తండ్రి పడ్డ కష్టం అంతా కూడా ఇప్పుడు ఈ బాబుని చూసుకొని నిజంగా మర్చిపోయారు. మేడం అంటే ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేశారు. బాబుకి 1 year ఉన్నప్పటి నుంచి ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేశారు. ఇప్పుడు ఆ బాధనంతా మరిచిపోయి నవ్వుతూ, అంటే ఆరోగ్యంగా కళ్ళ ముందు కొడుకు తిరుగుతుంటే ఆ బాధనంతా వాళ్ళు మర్చిపోయారు. ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఉంటారు. నిజంగా కళ్ళంటి నీళ్ళు కూడా ఇంకిపోయి ఇప్పుడు మేడం నిజంగా నవ్వుతూ ఉన్నారు. లైఫ్ లాంగ్ ఇలానే నవ్వుతూ ఉండాలి, చాలా ఆనందంగా మీరు మీ ఫ్యామిలీ ఇలానే నవ్వుతూ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది అంటే ఒక మంచి స్టోరీ ద్వారా మన సుమన్ టీవీకి, ఎందుకంటే చాలా మందికి అవగాహన ఉండదు. అమ్మో మన బాడీలో ఒక పార్ట్ ఇస్తే ఏమైనా అవుతుందేమో, చాలా మంది డొనేట్ ఎవరైనా చేస్తారేమో అని చూస్తారు, డబ్బులు పోతే పోయింది. అది వీళ్ళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయి ఉండి అయినా సరే మా బాడీలో మాకు మ్యాచ్ అయ్యింది, బ్లడ్ గ్రూప్ ఒకటే, నేను ఎందుకు ఇవ్వకూడదు అని ముందుకు వచ్చి మరికొంతమందికి ఆదర్శంగా నిలిచారు వసంత లక్ష్మి గారు అని అయితే చెప్పొచ్చు. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.